మన గురుతులు నేతృత్వంలో మనందరం ఇక్కడ ఏకమైనాము. నా పేరు పింగి నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ మండల బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కూడా ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం మండల బుక్ ఆఫ్ రికార్డ్ ఇప్పటిదాకా ఎంతోమందికి ఈ ఇంటర్నేషనల్ మండల బుక్ ఆఫ్ రికార్డ్ గురుగారి నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎవరైనా సరే ప్రతి మనిషి మంచి చేస్తే మహాత్ముడు అవుతారని ఇప్పుడు గురుగారు వరకు చెప్పిన మాట వాస్తవం. ఈ ఇంటర్నేషనల్ మండల బుక్ ఆఫ్ రికార్డ్ ఎవరైనా ఒక అద్భుతాలు చేస్తే వారి ప్రపంచ స్థాయి గుర్తింపుగా ప్రతి సంవత్సరం 170 దేశాలు వచ్చే రికార్డ్ బుక్ లో వారి పేరు నమోదవుతుంది. గురువుగారు చేసిన సాహసం ఏంటంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ అక్కడ పోటీలకే సాహసించము. కొన్ని కోట్ల మంది ఉండే ప్రాంతంలో వచ్చిన భక్తులందరికీ కూడా అల్పహారాలు, అన్నదానం, ఇలా ఎన్నో కార్యక్రమాలు 40 రోజులు చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గురుగారికి ఇంటర్నేషనల్ మండల బుక్ ఆఫ్ రికార్డ్ ఇస్తానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటిదాకా నేను సోదరి సిస్టర్ ఇక్కడ ఉన్నారు, మాంటోపాడు 20,000 మందిలో ఒకే వేదిక పైన 5,000 మంది సిస్టర్స్ కూర్చున్న వేదికలో ఓన్లీ స్త్రీమూర్తులే. ఆ సెమినార్తో మొదలుగా వీడైంది. మాంటోపాడు అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. ఇంకొక వెస్టర్న్ యూనివర్సిటీ అయినప్పుడు 102 అడుగుల 102 వయసున్న జ్ఞానికి సోదరి గారు వారి 103 సంవత్సరాలు వారి కార్యక్రమానికి ఇంకొకసారి వెళ్ళినప్పుడు మోటపల్లిలో నిత్యాన్ని కదా గురుగారు ఇచ్చారు కదా, అలా సోలార్ సిస్టంలో అనేది ఒక అద్భుతం. ఏ ఆశ్రమం లేదు, అంత సోలార్ సిస్టమ్ ఉన్నది కూడా నేర్పిస్తుంది. 80 ఎకరాల ఆ ల్యాండ్లో సోలార్ సిస్టంలో కొన్ని వేల మంది నిత్యానందాల కార్యక్రమం. నిత్యానందాల కార్యక్రమం కాకుండా సోలార్ సిస్టమ్ వచ్చి ఉద్యోగంతో గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అలాంటి సంవత్సరం మారిషస్లో 122 అడుగుల వెంకటగా ఉండడానికి మారిషస్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, నేను మారిషస్ 100 రూపాయలు. అలాగే పత్రిజీ మహారాజ్ గారు 18,000 మందితో సందేశాలకు 100 రూపాయలు. మురళి చిన్న స్వామి గారు 3,000 మందితో ఒకే వేదికలో పద్మావతికి అమ్మవారి వేషంలో నృత్య కార్యక్రమం ఇచ్చారు. అక్కడ అలాగే మేమతి సత్యనారాయణ గారు వారి ఆశ్రమంలో 5,000 మంది చిన్నారులతో వేద పథకాలపై ఉన్న ఈరోజు మన గురుగారు శ్రీ శ్రీ రామనారాయణ గారి నేతృత్వంలో నేను ఇక్కడికి వచ్చి మొదలుగా వేయాలన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. గురుగారికి మనందరూ తప్పక ద్వారా అభినందించాల్సిన కోరుతున్నాను. నాకు ఇంతమంది అవకాశం కల్పించిన మా తెలంగాణ గవర్నమెంట్ రాజు ఇదే ప్రాంత నివాసులు గురుగారి అమితమైన భక్తులు రామరావు. మా గురుగారి గురించి ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపడతారంటే నేను చెప్పాను. నాకు కాదు నేను ఆచారం విధులు ఉండాలంటే ఒక్కసారి అంటే నేను గురుగారు ఏదో
అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ కోఆర్డినేటర్ రాజుగారు మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ వాటర్ బుక్ ఆఫ్ భారతదేశ ఇన్ఛార్జ్ ఆయన ఢిల్లీ నుంచి చేసినటువంటి డాక్టర్ శ్రీ పివి నరేంద్ర సార్ ఆధ్వర్యంలో, అలాగే ఇంటర్నేషనల్ వాటర్ బుక్ ఆఫ్ అమెరికా తెలంగాణ కోరినటువంటి నా పర్యవేక్షణలో ఈరోజు ఇట్టి గారికి మహారాజు గారికి ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను వివిధ జిల్లాలో తిరిగి నివసిస్తుంటాను. అక్కడ ఆనందం కంటే నేను పుట్టిన ఊళ్ళో అందులో మహారాజు గారికి నా చేత ద్వారా ఈ అవార్డు ప్రదానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఆశ్రమం ట్రస్ట్ తరఫున వివిధ కార్యక్రమం చేసినందుకు గాను త్వరలోనే మరో గౌరవం త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భగవాన్ కీ జై. మా ఇక్కడ మాండా ఉంది ఎమ్మెల్యే. ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు సార్ మేము అన్నదానం చేస్తూ ఉంటున్నాం. మరి అప్పుడు ఎంతంటే ₹2 కిలో బియ్యం కంట్రోల్ బియ్యం అది కొనాలంటే కూడా మా దగ్గర పైసలు లేవు. చాలా మంది వచ్చేవాళ్ళమ్మ తిందామంటే అన్నం లేకుండా అప్పటికి చాలా కష్టంగా ఉంటుండే, ఏదిలోనే కష్టం ఉంటుండే. అయినా మరి పెడదామని మేము ఆ రోజులలో మంత్రిని అడిగితే కొంచెం కష్టమైనట్టే అన్నారు. అంటే గవర్నమెంట్ నుంచి చేయడం కష్టమైనట్టున్నారు, ఇంకేదన్నా అడిగితే హెల్ప్ చేద్దామన్నారు. సరే మంచిది అనుకో. వాస్తవంగా అలాంటి మామూలు వ్యక్తులు వస్తే సమయానికి ఆకలి అనే వరకల్లా మా బాధ అంటే అన్నం ఏంటి అని మాకు తెలుసు, అన్నము అన్నది ఏంటి అని మాకు తెలుసు, వస్త్రం ఏంటి అని మాకు తెలుసు. అంటే మేము చిన్న ఉన్నప్పుడు మా ఎంత శ్రమపడి ఎంత కష్టపడి పెట్టింది పిడికి అన్నం అన్నది ఈ రోజు వరకు నేను గుర్తు చేసుకుంటున్నా. వారి ఇళ్లలో పాసి పని చేసి అమ్మ జీవితం శరీరానికి ప్రాణం పోల్చింది వాస్తవం. కాబట్టి అలాంటి ఆలోచన అలాంటి ఆత్మీయ చూడగానే అన్నమని నాకు చాలా దుఃఖంగా వచ్చేది. అన్నం పెడదామనే కోరికతోని మరి అడిగితే పాపం కాదన్నాడు. కాదు గవర్నమెంట్. మరి అదే మన రామలింగం మన ఆశ్రమం కమిటీ మెంబర్, అప్పుడు ఇంకా కొంతమంది కమిటీ మెంబర్లు ఏం చేద్దామంటే మనం అందరం ఏం చేద్దాం, మన 510 రూపాయలు మనం పెట్టి అందరినీ కలెక్షన్ చేసి కొంత బ్యాంకులో పెట్టించి వచ్చిన దాని మీద మనం అన్నదానం చేద్దాం అనగానే అది స్టార్ట్ చేసినాం. ఈ రోజు దానికి కూడా సత్యశామలంగా దివ్యంగా నడుస్తుందంటే అది కనివేయని అన్నదానం భాష. మరి ప్రతి సంవత్సరానికి మహాతల్లు ఇళ్లకు మా బండి రక్తం పోతుందని తోచిన పిడికలు బియ్యం వేస్తున్నారు. వేలాది మంది లక్షలాది మంది తిరిగిపోతున్నారు వాస్తవం. మరి గోదావరి పరిక్రమ చేస్తుండగా ఒక ఛత్తీస్గఢ్లో ఇరుక్కపోయినాం మేము. 24 గంటలు అయిపోయింది. 24 గంటలు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. మాకు బండి దొరికింది, బండికి మేము దొరికాం. 7 రోజులు ఛత్తీస్గఢ్లో ఇరుక్కపోయినాం. అలాంటి భావనలో మా దగ్గర అన్నీ ఉన్నాయి, పైసలు మత్తు ఉన్నాయి, అన్నం లేదు.
ఇలాంటి అన్ని డబ్బులు పైసలు ఉన్నా ఇక్కడ పెట్టేవాళ్ళు లేరు. ఆ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా సామాన్య వ్యక్తులు, మాంసాహారాలతో ఉండేవాళ్ళు, నిశ్చితులు అందరూ చాలా చూడదని కూడా కష్టంగా పాపం ఉండేవాళ్ళు. అలాంటి దాంట్లో కూడా 24 గంటలు ఇంకపోయినాం. అప్పుడే సంకల్పం చేసుకున్న మీరన్నా పుణ్యక్షేత్రంలో అన్నం పెట్టాలి, మనలాగా వచ్చిన వారు ఎందరో ఉంటారు. అది అక్కడికి రాగానే బాసత అన్నదాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇందాక వాళ్ళు ఇచ్చేది మనకి ఒక ఇది ప్రసాదం. ఢిల్లీ రామ్లీల మైదాన్ మహారాజ్ మహాత్యాగి మొన్ననే శరీర మొదలైన ఒక 3-4 నెలల కింద వాస్తవంగా ఆ స్వామి అన్నాడు, అప్పుడు తెలంగాణ మీద క్యా పేరైతే ప్రసాదం అన్నాడు. బాబా ఏం పెట్టాలని అన్నాడు. అంటే కుంభమేళలా మీ ఇష్టంతో ఏదన్నా పెట్టండి అని అన్నాడు. మేము మా ఆశ్రమంలో కమిటీ వాళ్ళందరూ కూడా విచారణ చేసినాం, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటే మరి దోశలు అంటే అందరికీ ఇష్టం, కొట్లాడి తింటారు కానీ పెట్టలేము. కనీసం ఇడ్లీ सांबार, हाँ अच्छा है, बहुत अच्छा है, इडली सांबार भेजो, सबका तेलंगाना में भोजन अच्छा मिलते అని మహాత్యాగి మహారాజ్ చెప్పగానే మన ఆశ్రమంలో కార్యకర్తలం, మన ఆశ్రమానికి సంబంధించిన దాతలు ఈ సంకల్పం చేయడం ఏందో కానీ భగవంతుడి కృపాకటాక్షంతో మిషిని సుమారు 20 నిమిషాలకు ఒక 20 నిమిషాలకు 900 ఇడ్లీలు ఇచ్చే అది మిషన్ తెచ్చింది వాస్తవంగా హైదరాబాద్ నుంచి. అలాంటి మిషన్ ధర్మాల నుంచి మంచి క్లాత్ అయిన రవ్వ, మనకి కావాల్సిన సామాన్ అంతా కూడా సమకూర్చినాం. మేము మీటింగ్ పెట్టి ఒక 8 లక్షలు అయితేమో మరి ఆశ్రమం తరఫు నుంచి పెడదామని అనుకున్నాం వాస్తవంగా. మరి ఇవన్నీ వంట వదలకి కూడా బండి కావాలి కదా, మాకు భగవంతుడి కృపాకటాక్షంతో బంగారు సాయం కన్నా మీరు మన ఉండండి ఇంకా వేరే ఎందుకు ఎక్కుతారని తను డీసేల్ ఇచ్చేసాడు. చూడండి భగవంతుడి కృప, ఒక్కరి సంకల్పం మహాత్ముడు సంకల్పం చేశాడు, అది మన ఆశ్రమం కలుగుతుంది. మన ఆశ్రమంతోనే ప్రతి వాళ్ళు ఉడత భక్తిలాగా ఇచ్చాడు అందరూ. సుమారు 14 లక్షల రూపాయల కలెక్షన్ అయిందిరమ్మ. 14 లక్షల రూపాయల కలెక్షన్ అయింది. సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది. అంటే 14 ఖర్చు మనకు మిసిరి మిగిలింది వాస్తవంగా 12 లక్షల రూపాయల ఖర్చులు అయిపోయింది. అంటే వాస్తవంగా రోజుకు పెడతా ఉంటే నిజంగా వాళ్ళు తింటా ఉంటే అక్కడ కళ్ళకు అద్దుకొని తిన్నారు ఇడ్లీ సాంబార్. మన తెలంగాణ అనగానే ఇంత ఆనందంగా ఒక వ్యక్తిని కళ్ళంగా చూసిన స్వామి శిష్యుడు ఢిల్లీలో ఉంటాడు. అప్పుడు నకో మారదు నకో అప్పుడు బాబా ఏం కావు బాధ్య దేకో ఒక్కటి తిని చూసిన తర్వాత 8 ఇడ్లీలు తిన్నాడు అక్కడ వ్యక్తి. ఇడ్లీలు 8 ఇడ్లీలు తిన్నాడు. అంటే అలాంటి ఒక ప్రేమ, అంటే నాకు నేను చేయడం కాదు, నా వెనక ఉన్న 36 మంది వచ్చారు పాపం పిల్లులాగా కుక్కలాగా ఒకటే వ్యాధి వెళ్ళిపోయిన కాదు ఒకటి అంత చిన్నపిల్లలాగా అందరూ ముడుచుకొని ఎంత పిల్లలాగా ఎట్లా చిన్నపిల్లలు అట్లా ముడుచుకొని 36 మందిని పోయినాం వాస్తవంగా. ఆ 36 మందిని ఈ రోజు దాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. వారి సేవ కనివిని వెరగని సేవ, కనివిని వెరగని సేవ. మబ్బున 4 గంటలకు లేచి మరి పొద్దున 7 గంటలకు బాలభోగు, భగవంతుడికి బాలభోగు పెడతాడు. 7 గంటలకు బాలభోగు తయారు చేస్తుండ్రి నిజంగా. మళ్ళీ 4 గంటలకు మా సాయంత్రం 4 గంటలకు మబ్బున మన 12 గంటలకు ఇంత పప్పు నానబోసి గ్రైండర్ బట్టి అట్లా నిజంగా అది ఎవ్వరం అంటే కనివిని వేరే సేవ. ఆ 36 మందికి చాలా పుణ్యం వచ్చింది. ఎందుకోసం అంటే ఈ పుణ్యం నాది కాదు, ఆ 36 మందిని ఈ 36 మందికి ఇచ్చిన అందులో వేసిన ప్రతి రూపాయి ఉంటుంది. నా నిమిత్త మాత్రం పోస్టు ఒక దగ్గర డబ్బా ఉంటుంది, దాంట్లో లెటర్ వేస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి పలానా ఇంట్లో ఇవ్వమంటే ఇదే బాధ్యత నాకు అప్పయ్యింది పరమాత్మ వాస్తవం. కాబట్టి నేను చదువుకోలేదు, ఈ విడుదల అనేది నాకు అసలే తెలియని విషయం వాస్తవంగా.
మరి ఇలాంటి అవకాశం అంటే సామాన్య వ్యక్తులే భగవంతుడి దగ్గర అద్భుతమైన యొక్క బాధ్యతలు పొందుతారని శాస్త్రం చెప్తున్నది. భగవంతుడి కృప. నిజంగా ఒక చిన్న కథ చెప్పి మీకు నేను అమ్మా అక్కడ ఎవరంటే వాస్తవంగా అన్నారు మాట చెప్పినట్టుగా అడ్రస్గా ఇల్లు మారాలి అంటే నది పెట్టి పలుక బాధ పోయింది. అక్కడ యూపీలో ఇల్లు మారాలని ప్రతి ఒక్కరు అక్కడ ఎక్కడంటే మన ప్రయాగరాజులా నిజంగా ఒక 20-25 మంది పిల్లలు రోజు వచ్చి తిరిగిపోవాలి. అలా ప్రత్యేకంగా చూడాలి. అయినా పాపం ఆనందంగా తింటున్నారు. అక్కడ క్లీన్ చేసే వ్యక్తి సఫాయి చేసేటోళ్ళు నిజంగా ఆ వ్యక్తి బాబా మా నాలుకలు మంగళ సాయి ఆయన పెట్టి పడుతుండే బాబా 5 స్టార్ 5 చాట్ అయిందా 20 ఇడ్లీలు తిన్న వ్యక్తి నోరు నిండా ప్రశాంతంగా చెప్పిండు. వాస్తవంగా బాబా ఇట్లా ఆనందం తిండి పెడుతున్నారు, నా జీవితంలో మర్చిపోలేదని. పాపం మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తిని ఇద్దరు అలాంటి వ్యక్తులు సేవ చేసిందంటే అలా సేవ పొక్కాలన్నమాట. అలాంటి మహాసేవ అంటే అంత ప్రేమ అమూల్యమైన యొక్క భోజనం పెట్టి ఆ ఆనందాన్ని మేము తరించిన. వాస్తవంగా మీరు ఇచ్చి తరించారు, మేము చూసి తరించాము. ఇవాళ ఇవి ఇచ్చారు కాబట్టి అందరం తరించాము. వాస్తవంగా కాబట్టి అది సామాన్యమైన సేవ కాదమ్మా. వాస్తవంగా అసలు కనివిని వెరగని సేవ. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ కూడా వృధా చేయాలి. ఆ ఇడ్లీలని ఇంత సంబారం నిజంగా నేను ఫోటోలు ఏది తీసి పాపం తాగగా కూడా ఫోటోలు తీసినాం మా వాళ్ళు. ఎందుకు తీసుడు పాపం వాళ్ళు పాపం ఆనందంలో ఆ ఇంటి సంబారం కూడా అంత టేస్ట్ చేసిన మన సంజు కానీ గంగమ్మనమ్మ కానీ వంట మాస్టర్లు అంటే నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ సంబారం ఇడ్లీలే కాదు ఆవిడ వ్యక్తి తోడదాలని ప్రసాదం అంత ప్రేమతో అంటే మన ఇళ్ళలో కూడా మీరు గ్రహించాలి. మహా తల్లులు ఉంటారు. ఎంత ప్రేమతో వంట చేస్తే అంత అమృతం తయారవుతుందమ్మ. అటు మనసు పెట్టుకొని పెడితే ఆ అన్నం వృధా అవుతుంది. అంటే తిన్నవాళ్ళు వృధా అవుతుంది. అన్నం వృధా కాదు. మంచి గుణాలతో వంట చేస్తే మంచిగా ప్రసాదం ఆ వ్యక్తికి మంచి గుణాలు వస్తాయి. మన భావాలు అన్నిటి పెట్టుకుంటూ చేస్తే మన తిన్న వ్యక్తి కూడా భావాలు భిన్నంగా అవుతాయి. కాబట్టి మంచి గుణంతో పరమాత్మని యాద చేసుకుంటా నేను పరమాత్ముడికే పెడుతున్నా. అందరి హృదయాల్లో పరమాత్మను చూస్తున్నాడు ఉన్నాడు. నేను అందరికీ భోజనం పెడుతున్న ఆనందంతో పెట్టాలి. వాస్తవంగా అది నిజమైన భక్తి, సేవ, ధర్మం, పరమాత్మకి మాలిన్యం. వాస్తవంగా అలాంటి విషయంలో ఎన్ని చెప్పినా సముద్రంలో ఆధ్యాత్మికంలో మనం ప్రయాణం చేస్తున్నాం. నిజంగా భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఒక సామాన్యమైన భక్తుడట. సామాన్యమైన భక్తుడు భగవంతుడు అంటే ప్రేమతో సేవ చేసేవాడు. అంటే భగవంతుడు గుళ్ళెగోడు. తన ఇంట్లో దీపారాధన చేసుకొని నిరంతరం పాడుబడిన చూసే వ్యక్తి. ఎప్పుడు కూర్చున్నా నిల్చున్నా రంగా 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 భగవంతుని యాద చేసుకుంటున్న వ్యక్తి అతను మంగళైన. అతను ఎవరు? మంగళైన. ఒకరోజు రాజు పిలిచి ఆ ఊళ్ళో రాజు మంగళైన పిలువు మరి ఇలా మనం వెళ్తే కళలు ఇలా తీసుకుందామని మంగళైన కళని చెప్పాడు. మరి అక్కడ ఉన్న వ్యక్తి మంగళైనకి వచ్చాడు. భార్య బయట ఉన్నది. అమ్మ రాజుగారు మంగళైన ఏమంటుందని కల్ప పెట్టే తీసుకొని రమ్మని అంటే సరే చెప్తా. మరి మా ఆయన పూజలు ఉన్నాడు, తొందరగా రమ్మని మహారాజు రాజు రమ్మన్నాడు అని అట్లా ఒక్కసారి వచ్చిపోయాడు. మళ్ళా రాలేదని మళ్ళా వచ్చాడు. మళ్ళీ ఆయన పూజ భంగం చేయాలని భార్య చెప్పలే. మనం ఏం చేస్తాం? పక్కకున్న ఫోన్ ఒక్క నిమిషం కూడా అది ఒక్కసారి రింగ్ అయినాక రెండో రింగ్ కూడా కానియం మనం. అంత బిజీ అవుతుందంటే దానికి అంత ఏమిస్తున్నాం వాళ్ళు. ఆ మహాతల్లి అట్లా లేపలే. పర్వాలేదు మళ్ళా వస్తాడు.
ఇంకా మా ఆయన బయటకు రాలేదు పూజ ఉంటున్నాడు అని మళ్ళా పంపించింది వాపస్. అంటే 2 సార్లు వచ్చేవారికల్లా రాజు కోపం కొంచెం ఏమిరా ఆడు వస్తాడా రాడా, ఇద్దరు పోయి గుంతుకరాపడు అని 3వసారి కూడా ఇద్దరు భటుల నుంచి పంపించే వారికల్లా స్వయంగా బాటరంగడే మంగళవాడి అవతారం వేసుకొని కల్పకంటే పెట్టే పట్టుకొని బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిందని వస్తున్నా రాజా స్వామి వస్తున్నా లేట్ అయింది జర దయచేసి దండం పెట్టని ఆ ఇద్దరి కొని ఈ మంగళాయన కూడా పోయి రాజు కూర్చున్నాడు. కూర్చు మీద గిన్నెలో నీరు పెట్టేడు, తల మంచి ఇట్లా వేస్తారు కదా మనకి మాలిష్ చేస్తూ ఉన్నాడు, అంత వెంటకలన్నీ నాటుతున్నాడు. ఎన్నడూ కనివిని వెరిగిన ఆనందం పొందుతున్నాడు. ఎవరు? రాజు. కనివిని వెరిగిన ఆనందం స్వయంగా పాండ్రంగడే చేస్తున్నాడు. కానీ అక్కడ నీళ్ళల్లో ప్రతిబింబము పాండ్రంగడి కనబడుతున్నాడు. ఆయన భూషణము, ఆయన కిరీటము, నల్లటి అవతారము, మంచి బొట్టు ఆ నీళ్ళలో కనబడుతున్న ప్రతిబింబం ఆ గిన్నెలో. ఇటు చూస్తే మంగళైన కనబడుతుంది, గిన్నెలు చూస్తే పాండ్రంగడి కనబడుతుంది. ఇది ఏంటిరా, నా కలనా నిజమా, ఇది ఏంటి? అవు ఇంతసేపు ఎందుకైనా నీకు ఆశ? లేదండి నాకు కొద్దిగా పని ఉంటే కొద్దిగా మహారాజా రాజా దండం పెట్ట కాలముక్త బాధ్యత కానీ ఆ పాండురంగడు రాజుకు ప్రాధాయపడదు. చేస్తుండగా ఎన్నో లోకాలు తిరిగి వచ్చిండు ఆయన. అంటే ఈయన మీద చేస్తుండగా మాలి చేస్తుండగా ఎన్నో లోకాలు, ఎంతో ఆనందం, ఎంతో ప్రశాంతత పొందిండు. మంగళైన చేస్తుంటే రాజు ఆనందం పొందిన తర్వాత ఇవాళ ఎక్కలేని ఆనందమైందిరా, మంచిగా అయింది. మరి మంగళవాడికి మరి ఆ రోజులలో, ఏ రోజులంటే డబ్బులు పైసలు ఇస్తుంది, ఆ రోజులలో బంగారు నాణ్యాలు ఇచ్చేది, వజ్రాలు నాణ్యాలు ఇచ్చేది. ఆ దాసు తీసుకురాగానే ఒక ముళ్ళె కట్టి ఆ మంగళాయనకి ఇచ్చేశాడు. నాయన నువ్వు కానీ మళ్ళీ రా, ఆ మంగళాయనే చూడాలనిపిస్తున్నది ఎవరికి? రాజు. పోతావా? పోయి పెట్టి పెట్టించిరా. పోతావా? పోతే పెట్టి పెట్టించిరా. ఇట్లా ఆయనను రాజు ఓడిస్తాడు మంగళాయన. సరే రాజా, సరే పోయేస్తా ఇట్లా ఆ ఆభరణాలు ఎవరైతే వజ్రాలు ఇచ్చిండో కల్పపెట్టెలు పెట్టేస్తున్నాడో ఆ మంగళైన దేవదాసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇతను స్నానం పోతా అంటున్నాడు కానీ ఎప్పుడు నిరంతరంగా మంగళైనగా అంటున్నాడు దృష్టిలో. ఆయన ఎక్కడి మీద చేసిండు, ఎక్కడ ఆనందం, అతని చేతులు ఏమున్నది అని విచిత్రపడుతున్నాడు. ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత సభలు ఎత్తుతున్నాడు. ఇవాళ మంగళ దేవదాసి చేసిండు, ఎంత ఆనందము, ఎంత విచిత్రంగా, నా జీవితంలో కూడా ఆనందం పొందలేదు, అంత ఆనందం పొందినా అని తన కసేలో అందరికీ తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఈ మంగళ దేవదాసు భగవంతుడి రూపం నుండి మంగళ దేవదాసు ఆ కల్ప ఇంట్లో పెట్టి పరమాత్ముడు మాయమైపోయాడు. మళ్ళీ మంగళ దేవదాసు పెట్టె తీసుకొని మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు. భార్య చెప్పింది కదా, 2 సార్లు చచ్చిపోయాడు, నీకోసం రాజు ఎంత కోపేస్తాడో ఏమో, ఎంత దండిస్తాడో అంటే ఎంత దండించినా పరమాత్ముడు ఇచ్చాడు. ఆ పాండరంగా లేడా, ఆయననే మనం చూసుకుంటాడు అని అంటే తప్ప ఇంకో మాట లేదు. ఆ పెట్టె తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి కసి దగ్గరికి పోయింది. రాజా పిలిచిండ్రా, అరే పిలిచినావు, వచ్చినావు, చేసినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు, మళ్ళీ పెట్టింది తెచ్చిన ఉత్తగరమ్మన్నా కదా. అయ్యో నేను చెయ్యలేదు స్వామి, నేను చెయ్యలే రాజా, లేదు నేను అదంతా కాదు, అంత తలలీలు అన్నీ తీసినావు, నా సైనికంతా తీసినావు, నాయన తీసినావు, లేదు నేను చెయ్యలేదు. అరే ఎవరు చేసినావు, నువ్వే కదా అంటే దీనికి సాక్షి ఎవరు, నేనైతే చెయ్యలే అని మంగళ దేవదాసు చెప్తున్నాడు. అరే నాకు చేసిపోయినావని రాజు చెప్తున్నాడు.
నువ్వు చేసి పోతే కదా నేను వజ్రాలు ఇచ్చి నీ పెట్టెలు చూసుకో అన్నాడు. ఆ పెట్టెలు చూసేవారికి అలా నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు దేవదాసు అనుకున్నాడు, రంగా భగవంత, నేను నీ సన్నిధిలో ఉంటే నువ్వు కూడా ఇక్కడ వచ్చి ఈ పని నువ్వు చేసినవా తండ్రి అని ఆయన ప్రాధేయపడుతున్నాడు. అంటే చూడండి, ఎవరైనా నువ్వైనా నేనైనా భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుంటే ఆయననే మనకు అన్నింటిను గడ్డకేస్తాడు. పడవల ఏ విధంగా అయితే పడవల నావ ఏ విధంగా ప్రయాణం చేసేవాడు ఎంత మంచి సక్రంగా తీస్తాడో మనల్ని కూడా పరమాత్ముడు ఈ నావల ప్రపంచం అనే అజ్ఞానం అనే నావల మనం ప్రయాణం చేస్తున్నాం. జ్ఞానం అనే పడవల ఉండి మనం జ్ఞానాన్ని తీసుకొని ఎవరైతే తరించాడో, రాజు తరించాడో, ఇటు మంగళవాడు కూడా తరించాడు. ఆ వ్యక్తులు తరించినట్టుగా మనం కూడా ఆ పరమాత్ముడి చిత్తంలో ఉండి ఆ జ్ఞానాన్ని మనం పొందుదామని ఆశిస్తూ మన ఆశ్రమంలో Amen.
అంటే అరగలిది తరగలిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదే వస్తువు వాస్తవంగా. ఏదో కథలు కూడా చెప్పింది ఉన్నది. శివుడికి పార్వతీదేవి అన్నదంట అందరికి భవనాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బంగారం ఉన్నది, లంకంత ఇండ్లు ఉన్నాయి. మనం చూస్తే మేము పెద్ద హిమాలయ పర్వతాలలో ఉన్నాం, బరిపి గుడ్డలలో ఉన్నాం. మరి నువ్వు చూస్తే మేము రుద్రాక్షలు బస్తం వస్తుంటే ఎప్పుడు కూడా మచారం పట్టుకెలా ఎప్పుడు నిరంతరంగా మౌనం ధ్యానములు ఉంటావని అడిగిందంట నారదయ్య పాపం. అంటే పార్వతీదేవిని పిలిచి అన్నాడంట, అమ్మ ఈ ప్రపంచంలో ఎవరైనా పర్వాలేదు, ఎంత కుబేరు దగ్గరికన్నా ఓను, విష్ణు దగ్గరకో బ్రహ్మ దగ్గరకో కుబేరుడి దగ్గరకో ఒక్క రుద్రాక్షని ఇస్తా, దీనేస్తూ ధనం తీసుకురా అన్నాడు. అప్పుడు మాత వెళ్ళిందంట, ఆ ఉన్న మహా ధనవంతుల దగ్గరికి పోయి అడిగిందంట, స్వామి మరి ఒక్క రుద్రాక్షత్తు మా ఆయన మరి ధనం ఇవ్వమనంటే కుబేరు దగ్గర ఉన్న ధనమంతా పెట్టినా కానీ రుద్రాక్ష దువ్వలేదు, దాన్ని బట్టి రాలేదు. అంటే ఎంత మహిమ ఉందంటే చూడండి, రుద్రాక్షల వాస్తవంగా శివపురాణంలో కూడా చెప్పింది ఉన్నది. 1180 రుద్రాక్షలు ఎవరు దర్శించి 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటారో వాళ్ళు నిజంగా శివస్వరూపులు ఏమి శాస్త్రం చెప్తున్నారు. వాళ్ళు నిజంగా బ్రహ్మస్వరూపులు, శివస్వరూపులు, మహాజ్ఞానులని దీంట్లో చెప్పింది శివపురాణంలో వాస్తవంగా. కాబట్టి అంత మహిమ అంటే రుద్రాక్షకు అంత మహిమ. ఒక్క రుద్రాక్షకే కుబేరుడే ధనం ఇయ్యలేదు, మనం సామాన్యం ఏమి ఇయ్యగలుగుతాం వాస్తవంగా. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కదా బంగారం అంతా పెట్టింది, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు దుగన్నట్టుగా నారదుడు చేసిన కథకు మళ్ళీ ఎవరొచ్చి పెట్టిందో ఆ అమూల్యమైన మంచి భక్తితోని మహాతల్లి రుక్మిణి తులసి రుక్మిణి తెచ్చింది కదా, సత్యబాబు రుక్మిణి సత్యబాబు చూపించి రుక్మిణి తెచ్చింది అంతే కదా. అక్క మన ఆయన అమ్ముడు పోతున్నాడు, మరి ఎంత బంగారం పెట్టినా ఇదైతే లేదని అక్కకు విచారం చేయకుండా చేసింది ఈ పని. వాస్తవంగా నారదుడు చెప్పిన పాట ఆమె మనసులో రాలే. ఆమె ఏం చేసింది, స్వామి మన దగ్గర ఏమన్నా అంటే అక్క ఏమన్నా తీసుకురా, నా దగ్గర ఉన్న బంగారం అంతా పెట్టేసిన ధనం అంటే ఆ తులసి పరమాత్ముడి దగ్గర పోయి ఒక తులసి దళం తీసుకొని పోయి స్వామి లేనిది ఎక్కడ ఉన్నదని ఒక తులసి దళం వేస్తే దండం లేచినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభరణం. అంటే నిజంగా అలాంటి యొక్క మహిమ, ఆ తులసిలో ఉన్న మహిమ, రుద్రాక్షలు ఉన్న మహిమ మనం అమూల్యమైన తెలుసుకొని ఈ జీవితంలో ముందు పోవాలని మీరు, మీ కుటుంబం, మీ యొక్క పిల్లలు, మీరు చేసే పనులు ఆ భగవంతుడి కృపా కటాక్షంకు ఆయన ఆశీర్వాదం పొంది అంచెలంచెలుగా అమూల్యంగా ఆ పనులతోని ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొంది ఇలాంటి సేవాభావంలో పాల్గొని
ఎప్పటికీ తరిస్తారని ఈ సమయం మీరు చాలా చాలా సమయం ఇచ్చి మరి మాతాజీ కానీ మహాత్ములు కానీ ఇక్కడ ఇంత దూరం నుంచి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అందరూ మన పృథ్వీకులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆ సాధు సత్పురుషుల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని భగవంతుని ఆశిస్తూ అమూల్యమైన సమయాన్ని మనం చేయకుండా రేపు ఉదయాన్నే మనము 9 గంటల నుంచి భగవంతుడి ప్రసాదం మనకు అందిస్తారు. అమూల్యమైన అన్నప్రసాదం అందిస్తారు కాబట్టి ఆ అన్నప్రసాదంలో అందరూ కూడా అమూల్యమైన సేవ చేసుకొని ఆ పరమాత్మని తరిస్తారని, ఆ సేవలు తరిస్తారని ఆశిస్తూ ఈ అమూల్యమైన సమయం మీకు అందరికి ఇచ్చిందని చాలా చాలా ధన్యవాదాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీరాములు మహారాజు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ మరి శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రాములు మహారాజు గారి యొక్క 36 రోజుల అనుష్ఠాన దీక్ష విజయదశమి రోజు ప్రారంభమై కార్తీక పౌర్ణమి అర్ధరాత్రి రోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా నిన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక గొప్ప అవకాశం, ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం రాములు మహారాజు గారికి కేదారేశ్వర ఆశ్రమానికి రావడం చాలా సంతోషం, అదృష్టం. మరి ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి అత్యంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి అనేకమైనటువంటి భక్తులు, యాత్రికులు ఆ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొన్నారు. అట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మరి జనవరి 6న ప్రారంభమైనటువంటి ఆ మహాకుంభమేళ కార్యక్రమం మరి రాములు మహారాజు గారి ఆధ్వర్యంలో మరి వేలాదిగా, లక్షలాదిగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సమస్త మానవాళికి కేదారేశ్వర ఆశ్రమం తరపున ఉదయము అల్పాహారం మరి ఇడ్లీ, సాంబారు, చట్నీ లక్షలాది మంది భక్తులకు ఉచితంగా, నిస్వార్థంగా రాములు మహారాజు గారి కృపతో, ఆశీస్సులతో అందజేయడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని 41 రోజుల పాటు జనవరి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14 వరకు మరి ఈ కార్యక్రమం జరిగింది. మరి త్రివేణి సంగమం సెక్టార్ నంబర్ 5 వద్ద ఈ కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆశ్రమం నుండి సమస్త భక్తులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇందుకు గాను మరి 41 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు, యాత్రికులకు అల్పాహార సేవ అందించినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి 175 దేశాలలో ఉన్నటువంటి ఈ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు రాములు మహారాజు యొక్క ఈ గొప్ప సేవను గుర్తించి వారు నిన్న కేదారేశ్వర ఆశ్రమంలో మరి గోల్డ్ మెడలు, వండర్ బుక్ ఆఫ్ రికార్డును అందజేయడం జరిగింది. మరి లోక కళ్యాణార్థం కొరకు, సమాజ హితం కొరకు పాటుపడుతున్నటువంటి రాములు మహారాజు గారి సేవల్ని గుర్తించి వారు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు బెంగి నరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మన తెలంగాణ కోఆర్డినేటర్ వాల్కోట్ రాజు గారు విచ్చేసి మరి కేదారేశ్వర ఆశ్రమంలో రాములు మహారాజు గారికి గోల్డ్ మెడల్ను, అవార్డును అందజేశారు. మరి భవిష్యత్తులో కూడా కేదారేశ్వర ఆశ్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమస్త భక్తుల సహకారంతో, పరమశివుడి ఆశీస్సులతోని రాములు మహారాజు గారి సేవా కార్యక్రమాలు ఇంకా ఇంకా ఉధృతంగా కొనసాగుతాయి. భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, యావత్తు ప్రజలందరినీ మేలుకొల్పుతూ మరి ఎందరో మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి రాములు మహారాజు గారి సేవలో సమస్త భక్తులు తరించడం గొప్ప విషయం, ఆనందదాయకం. మరి ఇంత చక్కని అవకాశాన్ని కల్పించి మరి యావత్ ప్రపంచవ్యాప్తంగా మరి రాములు మహారాజు గారి యొక్క కీర్తి ప్రతిష్టలను, వారి యొక్క సేవలను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డును అందజేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కేదారేశ్వర ఆశ్రమం తరపున, ఆశ్రమ ట్రస్ట్ తరపున, రాములు మహారాజు గారి తరపున సమస్త భక్తజనులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.